ఆ టైంలో కొంచెం భయమేసింది కానీ నేను ఎక్కువ టెన్షన్ తీసుకోలేదు. ప్రశాంతంగా ఉన్నాను. ఎందుకంటే మనం ఎక్కువ టెన్షన్ పడి భయపడిపోతే ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో అందుకోసమనే నేను భయపడలేదు. ఇంక నేనేమనుకున్నానంటే ఈ రోజు నాకు ఎలాగైనా డెలివరీ చేసేస్తారు వీళ్ళు. బేబీ బయటకు వచ్చినంత వరకు ఊరుకోరు అని చెప్పి నేనేం చేశానంటే ఇంకా ఈ బాడీ నాది కాదు వాళ్ళదే, వాళ్ళకి నచ్చింది చేసుకొని అని చెప్పి వదిలేసాను. ఇంకా ఎవరెవరో వస్తున్నారు, ఎక్కడెక్కడో గుచ్చేస్తున్నారు, బాటిల్స్ ఎక్కించేస్తున్నారు, ఇంజెక్షన్స్ చేసేస్తున్నారు. ఎన్ని గుచ్చినా సరే నేను ఇంకా చెల్లించలేదు. ఇంకా లాస్ట్ కి బాటిల్స్ అన్ని ఎక్కించిన తర్వాత ఒక ఎంఎన్ఎస్ నా దగ్గరికి వచ్చి పెయిన్స్ వస్తున్నాయా మీకు అని చెప్పి అడిగింది. రావట్లేదు అని అన్నాను. రావట్లేదా అని చెప్పి షాక్ అయింది. మళ్ళీ వచ్చారు ఆవిడ, వేరే బాటిల్ తెచ్చి ఇప్పుడు మళ్ళీ ఎక్కించారు. ఇప్పుడు పెయిన్స్ వస్తున్నాయి అని చెప్పి అడిగారు. రావట్లేదు అన్నాను. నిజం చెప్పాలంటే నాకు పెయిన్స్ వస్తున్నాయి, ఇవే డెలివరీ పెయిన్స్ అని చెప్పి నాకు తెలియదు అనమాట అప్పుడు. ఎందుకంటే అందరూ అనేవారు విపరీతమైన పెయిన్ వస్తుంది, మనం భరించలేనంత పెయిన్ వస్తుంది, చాలా పెయిన్ వస్తుంది అని చెప్పి చెప్పేసరికి ఇంకా పెద్ద పెయిన్ వస్తుందేమో అని చెప్పి నేను ఆ పెయిన్ కోసం వెయిట్ చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి నాకు ఒక హ్యాబిట్ ఉందన్నమాట, ఎంత పెయిన్ అయినా సరే భరించడం. చిన్నప్పటి నుంచి నేను కరాటీ, అథ్లెటిక్ ఇంకా ఎక్సర్సైజెస్ బాగా చేసేదాన్ని కదా, నా బాడీ స్ప్రింగ్ లా ఉంటుంది. ఎంత పెయిన్ అయినా నేను కంట్రోల్ చేసుకోగలను. కాకపోతే నేను భరించ